దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదివి దేవుని వాక్యాన్ని విందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కబరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకీడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత వారు తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ము నెరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఈ 25వ మత్తయి సువార్త అధ్యాయం మొదటి నుంచి 13 వచనముల వరకు ధ్యానం చేశాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. పట్టుకోవడంలో 10 మంది పోలిక బాగానే ఉంది. 1వ వచనం ఇది. అయితే 2వ వచనంలో సపరేట్, వేరు చేస్తూ ఉన్నాడు. వీరిలో 5 బుద్ధి లేనివారు. ఎందుకని? వారు దివిటీలు పట్టుకున్నారు కానీ తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. బుద్ధి గలవారు సిద్ధెలు అనగా చిన్నవి. బుద్ధిగల వారి చేతిలో సిద్ధెలు చిన్నవి. నూనె నిత్యము నూనె తక్కువ కావడం లేదు. నూనె తీసుకొని పోయిరి అనగా హోలీ స్పిరిట్
పరిశుద్ధాత్మ, ఐదుగురు బుద్ధి లేని వారు దివిటీలు పట్టుకున్నారు, కానీ బుద్ధి గలవారు పరిశుద్ధాత్ముని ప్రణాళికలో సిద్ధబాటు కలిగిన వారు పరిశుద్ధాత్మను పట్టుకున్నారు. పరిశుద్ధాత్మ లేని పట్టుదల, అది పట్టుదల కాదు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4:4 ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లరెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము. అలాగైతే పట్టుదలతో పట్టుకున్న పరిశుద్ధాత్ముని ప్రణాళికలో, సిద్ధ్యలలో నూనె అనగా పరిశుద్ధాత్మ. బుద్ధి లేని వారికి నూనె తీసుకొని పోలేదు. అంటే పరిశుద్ధాత్ముడు. అందుకని పరమగీతం నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. పరమగీతం 5వ అధ్యాయము 2వ వచనం. నేను నిద్రించి తినే గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. అలాగైతే నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలెనున్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము. అది నిద్రితుల అధరములు ఆడజేయును. అలాగైతే ఈ సమయంలో హృదయము దేవుని వాక్యంతోనూ, కన్నులు నిద్ర రానియక, ఒకవేళ కునికి నిద్రించారు అందరూ, ఒక కునుకుపాటు, కానీ కళ్ళతో నిద్ర ఉన్నా మనస్సు మాత్రం మేలుకొని ఉన్నది. నేను నిద్రించి తినే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలె ఉన్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షారసం నా ప్రియునికి మధుర పానీయము. అది నిద్రితుల ఆధరములు ఆడజేయును. నిద్రపోయిన ఈ 10 మంది, 5గురు మనస్సు, 5గురిలో నూనె, 5గురు సిద్ధలు, 5గురు సిద్ధబాటు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని
ఎదుర్కొన రండి అను కేక వినబడెను. నిజమే, అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు అనే స్వరము ఎవరికి వినబడ్డదంటే అందరూ విన్నారు. ఆయనతో పాటు సౌలుతో పాటు వచ్చిన సైన్యాధిపతులు కూడా విన్నారు, కానీ మౌనులై ఉన్నారు. అది ఎవరికి? ఆ స్వరం ఎవరికి? సౌలు కొరకు. ఆ స్వరం ఎవరి కొరకు? బుద్ధిగల 5 కన్యకలకి పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. ఎందుకని? ఈనాడు పరలోక రాజ్యము పెళ్లి కుమారుడు సిద్ధంగా ఉన్నాయి, అన్ని సిద్ధపరిచాడు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకని? అందరూ అంతటా మార్పు నందవలెనని ఆలస్యం చేస్తున్నాడు. ఈ తిక్కబట్టినోళ్ళు అనుకుంటారు, ఎప్పటి నుంచో చెప్తున్నారు పరలోక రాజ్యం వస్తుంది, పరలోక రాజ్యం వస్తుంది, ప్రభు రాజ్యం వెళ్తాడు అంటున్నారు. అంతా వస్తుందేనో. తిక్కబట్టిన వాళ్ళు, వాళ్ళకి పిక్కబట్టుకుపోయింది కనుక వారు పిక్కటిల్లేలా మాట్లాడుతున్నారు. వారికి ఒక దిక్కు లేదు. కానీ 5 సిద్ధ్యలున్నాయి. అది దానిలో నూనె తీసుకొని పోయారు. 5 బుద్ధి లేని వారు తమ దివిటీలతో కూడా నూనె తీసుకొని పోలేదు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేసింది ఎందుకో తెలుసా? తిరిగి ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? నిద్రపోతూ, తిండిపోతూ, లేకపోతే నిద్రపోతూ తిండిపోతూ, ఇదే తినటం బాగా, నిద్రపోవటం, పోలిక మాత్రం, పట్టుకోవడం మాత్రం. 10 మంది ఉన్నారు. 5 బుద్ధి లేని వారు తమ దివిటీలతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు సిద్ధ్యలలో తమ దివిటీలతో కూడా సిద్ధ్యలలో నూనె తీసుకొని పోయిరి. సిద్ధ్య అనగా చిన్నది. వారి చిన్న సాక్ష్యం వారు వినగలిగేటట్టు అందరూ కూడా విన్నారు. అయితే 5 మాత్రం అందరూ కూడా తమ దివిటీలు చక్కబరిచిరి, ఆ కన్యకలందరూ. కానీ బుద్ధి లేని వారు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి, మీ నూనెలో కొంచెం మాకీడని బుద్ధి గలవారిని అడిగిరి. అడుక్కోవటం, ఈ అడుక్కునే బుద్ధి. అమ్మా కొంచెం అన్నం పెడతారా? ఎవరు అడుక్కున్నారు? అడుక్కునేవాళ్ళు. కడుక్కునే బ్యాచి బుద్ధి గలవారు, అడుక్కునే బ్యాచి బుద్ధి లేనివారు. ఆ బుద్ధి లేనివాడు ఎవడో తెలుసా? ఏశావు. ఆ ఎర్రది ఏంటో నాకు
కత్తి పెట్టు, కొంచెం పెట్టు అన్నాడు. చిక్కుడుకాయల కూర ఎర్ర ఎర్రగా ఉంది. అలసిపోయి అడవికి పోయి వచ్చాడు. అలసి ఉన్నాను, నాకు చిక్కుడుకాయల కూర. ఒక్క పూట కూటి కొరకు ఏశావు భ్రష్టుడైన వ్యభిచారి, ఒక్క పూట కూటి కొరకు ఏశావు అమ్ముకున్నాడు. నాకు దయచేసి పెట్టమన్నప్పుడు, ఆ ఎర్రన్నది నాకు కొంచెం పెట్టన్నప్పుడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావంటే నా జ్యేష్ఠత్వం నీకు ఇచ్చేస్తాను. నేను ఎడితిరిగి చచ్చేవాడినే కదా, నాకెందుకు ఈ జ్యేష్ఠత్వం, నాకెందుకు ఈ ప్రధానత్వం, నాకెందుకు ఈ మొట్టమొదట. ప్రధానం అంటే మొట్టమొదట, ఈ జ్యేష్ఠుడు అంటే మొదటివాడు. నాకెందుకు ఇది జ్యేష్ఠత్వం, నాకు తిండింటే చాలు, తింటాను మరిగా, హాయిగా పండుకుంటాను. కనుక మరి దివిటీలు ఆరిపోక ఏం చేస్తాయి? అడుక్కునేవాళ్ళు ఆరిపోతాయి. ఆత్మదీపం ఆరిపోతుంది. బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోతున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకీడని బుద్ధి గలవారిని అడిగిరి. నూనె పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. నూనె దేవుని వాక్యం. వాక్యం చెప్పినప్పుడు నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననేమో. పట్టుకున్నారు వాక్యాన్ని, పట్టుకున్నారు పరిశుద్ధాత్ముని. కనుకనే ప్రయాణమై పోయారు. సిద్ధులలో నూనె తీసుకొని పోయారు. బుద్ధి లేని వారు నూనె తీసుకొని పోలేదు. మా దివిటీలు ఆరిపోతున్నవి, మీ నూనెలో కొంచెం మాకు ఈడని అడుక్కుంటున్నారు. అడుక్కునే బ్యాచి. బుద్ధి గలవారు కడుక్కునే బ్యాచి, బుద్ధి లేని వారు అడుక్కునే బ్యాచి. అడుక్కునే బ్యాచి, కడుక్కునే బ్యాచి. కడుక్కొని ప్రతినిత్యము వాక్య ఉదకముతో స్నానము చేసి సిద్ధులలో నూనె తీసుకొని పోతున్నారు. కడుక్కునే బ్యాచి, అడుక్కునే బ్యాచి. దివిటీలు ఆరిపోతున్నవి, మీ నూనెలో కొంచెం మాకీడని ఏశావు అలాగా జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. ఏశావు సమూయేలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకున్నాడు. మందసము దగ్గర దీపం వెలుగుతుంది. సమూయేలు దీపము, మందసము దగ్గర దీపం ఉంది, అక్కడ పండుకున్నాడు. దేవుని స్వరాన్ని విన్నాడు. ఏలి పెద్దవాడే, బుద్ధి లేనివాడు. ఏశావు పెద్దవాడే, బుద్ధి లేనివాడు. బావుటా బీడి అంత ఉన్నాడు. ఒక్కొక్కడు మరి మూరడు చుడతాడు. ఇంత పొడుగున దివిటీలాగా గప్పున వేస్తా ఉంటాడు. బావుటా బీడి అయినా లేకపోతే అరగజం చుట్టైనా గప్పున వదులుతూ ఉంటాడు. ఆ పక్కనున్న వాడికి ఆ వాసన గెట్టదు. కనుక అంత ఆజానుభావుడు పెద్దవాడే,
బుద్ధి లేదు. మరి పెద్దవాడైన ఏశావుకి బుద్ధి లేదు. వీళ్ళంతా అడుక్కునే బ్యాచ్. సమూయేలుని అడుగుతున్నాడు. రాత్రి దర్శనంలో ఆయన ఏం మాట్లాడాడు? అడుక్కుంటున్నాడు. అడుక్కునే ఏలి, అడుక్కునే ఏశావు, కడుక్కున్న సమూయేలు, కడుక్కున్న యోసేపు. స్వరమును విన్నటువంటి బుద్ధిగల 5 కన్యకలు, బుద్ధిగల యోసేపు ఒక స్త్రీ దగ్గర తన శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. బుద్ధిగలవాడు యోసేపు, బుద్ధిగలవాడు సమూయేలు. స్వరాన్ని విన్నాడు. సమూయేలు అని పిలిచినప్పుడు ఈ ఉదయకాలం దేవుని వాక్యము ముగింపక ముందు ముచ్చటగా కొన్ని మాటలు. ఈ ఉదయకాలం సిద్ధబాటు ఎవరు? బుద్ధిగల కన్యకలు 5. యేసు రక్తం 5 గాయములు. యేసు అనగా రక్షకుడు. పంచగాయములు, 2 చేతులలో 2 గాయములు, 2 కాళ్లలో 2 గాయములు, ప్రక్కలో బల్లెపు పోటు, మొత్తం 5 గాయములు. 5-fold ప్రేయర్ మినిస్ట్రీ. అది నేనే. ఓపీఏ, ఆర్గనైజేషన్ ఆఫ్ పర్సనల్ ఇవాంజలిజం, అది నేనే. వ్యక్తిగత సువార్త మాట్లాడటం. 5-fold ప్రేయర్ ఫెలోషిప్, 5 గాయముల ప్రార్థన సహవాసం. 2, మూడవది ఏంటో తెలుసా? మందిరం, న్యూ ఎష్కోల్ ప్రేయర్ హౌస్. ఇవన్నీ దేవుడు నా ద్వారా ఆయన న్యూ న్యూ ఎష్కోల్ ప్రేయర్ హౌస్, NEPH OPE 5-fold మినిస్ట్రీస్ లేదా 5-fold ప్రేయర్ మినిస్ట్రీ. 5-fold ప్రేయర్ మినిస్ట్రీ లేదా ప్రేయర్ ఫెలోషిప్. ప్రేయర్ ఫెలోషిప్ కనుక ఈ ఉదయకాలం మరి ఈ 5 యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు నామమునకు జయం అని చెప్తున్నారు. ఈ బుద్ధి లేని వారు, వీళ్ళకి లయం లయం లయం, వీళ్ళకి లేదు క్రయం. ఆయన క్రయమిచ్చి కొనుక్కున్నాడు. యేసు రక్తం నా క్రయధనమున ఇచ్చితివి. దేవునికి స్తోత్రం. నా క్రయధనముగా, నా క్రయధనముగా రుధిరము కాచితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి. నా క్రయం, నేను డబ్బులు ఇవ్వకుండానే, నా కొరకు ధనం ఇవ్వకుండానే నా కొరకు రక్తం కార్చావు.
ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్ని వేళలా యందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణము నే తీర్చగలన. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా. నా కనుక నిత్య తేజుడా, నన్ను నీకోసమే బ్రతికించిన నీ ప్రేమను వివరించునా అని భక్తుడు పాడుతూ ఉన్నాడు. 5 రుధిరము కార్చి రక్తములో తమ వస్త్రములు కడుక్కున్న వారు, తమ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకున్నవారు పెళ్లి కుమారునితో సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయి అంతట తలుపు వేయబడెను. తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకుగా ఉండుడి. దీనిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి గలవారిలో నీ సహవాసం ఉంటే మంచిది. బుద్ధి లేని వారిలో ఉంటే నీకోసం పెళ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు. జీవితాన్ని సవరించుకో. నూనె ఉందా లేదా? నా దగ్గర బైబిల్ ఉందా లేదా? సిద్ధ్య ఉందా లేదా? 10 మంది పోలిక పట్టుకోవడం నో. హృదయం పట్టుకోవాలి, కన్నులు తెరవబడి ఉండాలి. హృదయం దేవుని వాక్యం పట్టుకున్నప్పుడు కన్నులు తెరవబడి స్వరము వినినా, పరిశుద్ధాత్ముని స్వరం వినిన బుద్ధిగల కన్యకలు లోపలికి ప్రవేశం. బుద్ధి లేని వారు మాకు మా దివిటీలు ఆరిపోతున్నాయి, మీ నూనెలో కొంచెం మాకు ఈడని, ఇది మాకు మీకు చాలదేమో, అమ్మవారి ఎద్దుకు వెళ్ళి కొనుక్కొనుడి. ఇది లోక సంబంధమైన బేరాలా? పోయి కొట్టుకాడికి పోయి కొనుక్కోటానికి ఒకడన్నాళ్ళే ద్రవ్యం అక్కడ పెట్టి పరిశుద్ధాత్మ నాకీమన్నాడు. నీ హృదయమో సరైంది కాదు. నీవు యేసు ప్రభుని, నీవు వాడు గారడి సీమోను నాకు డబ్బు అక్కడ పెట్టి నాకు పరిశుద్ధాత్మ కావాలని అడుగుతుంటే నీ హృదయమో చెడిపోయింది. దీనిలో నీకు పాలు పంపులు లేవు. ఒకవేళ దేవుడు నీ పాపములు క్షమించవచ్చునేమో. ఆయన్ని వేడుకో. సమయం ఇస్తే డబ్బు కోసం కొనాలనుకోవటం దరిద్రత. పరిశుద్ధాత్మను డబ్బు పెట్టి కొనలేరు. ప్రేమ కలిగిన ప్రియమైన పరలోకమందున తండ్రి, ఈ ఉదయకాలం ధనంతో జనాన్ని కొంటున్నారేమో కానీ పరిశుద్ధాత్మను కొనలేరు ప్రభువా. కొనబోయిన వారు వాళ్ళటి వెళ్ళిపోయారు. చెడుపోతే మంచిది
కనుక బుద్ధి లేని వారు వెళ్ళారు, బుద్ధి గల వారు ఎత్తబడ్డారు. నా మట్టుకు చెడిన దాన్ని తీసేశారు, మంచిది నాకు ఇచ్చారు. నీ కృతజ్ఞత చెల్లించుకుంటూ నన్ను మీకు అప్పగించుకుంటూ నేడో రేపో ఆర్పాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతోనూ మధ్యాకాశములోనికి బోరు ఊదుకుంటూ రానయ్యున్న పెళ్లి కుమారునికి స్వరం విని ఎత్తబడే విలువైన 5 కన్యకలు విడవబడిన వారి గతి ఇంత అంతాగా ఎత్తబడే గ్రూపులో, ట్రూత్లో ఉండునట్లుగా నీ కృపను కోరుతూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య అన్యోన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. ఈ వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఈ వాక్యం ద్వారా కొంతమందిని రక్షించిన వారు అవుతారు. లైక్ చేయండి, నలుగురికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఫలభరితముగా మార్చునుగాక, ఆమేన్.